నేను ఈరోజు భూముల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అసలు భూముల్ని ఇంత రేటు పెట్టి ఎందుకు కొంటారో అర్థం కాదు. దాని యొక్క వాల్యూ అనేది ఈ రేటు, దీనికి ఖచ్చితంగా ఈ రేటు పెట్టచ్చు అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఈ బ్రోకర్లు ఏమో ఇంత పెట్టుకొనొచ్చు, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, భూమి పెరిగిపోతుంది, కొని పెట్టుకోండి, ఇప్పుడు పెరిగిపోతుంది, ఒక 4 ఏళ్ళలో డబుల్ అయిపోతుంది, 5 ఏళ్ళలో డబుల్ అయిపోతుంది, ఒక 10 ఏళ్ళలో కథం 10 రేట్లు పెరిగిపోతుంది అని చెప్తూ ఉంటారు. ఏదో ఒకటి చెప్పి నమ్మించి భూమిని కొనుక్కోమంటారు. ఖచ్చితంగా మన ప్రతి ఒక్కరు ఎవరు అడిగినా, ముసలి దాన్ని అడిగినా కానీ భూమి ఉంటే పెరుగుతుంది. ఓకే, పెరుగుతుంది, కరెక్టే, నేను కాదంటలేను. కానీ కొన్న వెంటనే పెరుగుతుందా? పెరగదు కదా. దానికి ఇప్పుడు కొనిపెట్టుకున్నా కానీ పెరగడానికి, డబల్ అవ్వడానికి కనీసం 5-6 ఏళ్ళు టైం పడుతుంది యావరేజ్గా. కొన్ని భూములు అయితే 2 ఏళ్ళలో డబుల్ అవుతుంది. అలాగని ప్రతి 2 ఏళ్ళలో డబుల్ అయిపోదు కదా. అది ఏదో సీజన్ బట్టి కొత్త రోడ్డు రావడము, ఏదో అనౌన్స్మెంట్ రావడం, ఏదో కారణం చేత డబుల్ అయిపోతుంది. ఒక 2 ఏళ్ళలో, సంవత్సరంలో కూడా డబుల్ అయిపోతుంది. మీరు దాన్నే పట్టుకోవద్దు కదా. కానీ యావరేజ్ డేటా చూస్తే, ఒక 30 ఏళ్ళ కింద, 20 ఏళ్ళ కింద డేటా చూస్తే ప్రతి 5-6 ఏళ్లకు డబుల్ అయినట్టుగా చూపిస్తుంది. అక్కడి నుంచి డేటా పట్టుకుని వస్తాయి. ఇంకొక విషయం, అసలుకు భూముల రేట్లు అంత రేట్లు పెట్టి ఎందుకు ఉంటున్నారో నాకు అర్థమే కాదు. ఇప్పుడు మాది జగిత్యాల ఊర్లో మాత్రగా ఓకే, 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు ఉంది. ఓకే, ఊర్లో ఉందంటే ఒప్పుకుందాం. అది సిటీ కాబట్టి జగిత్యాల డిస్టిక్, అది జిల్లా అయింది, అప్పటి నుంచి కొంచెం రేట్లు పెరిగినాయి. ఓకే, జిల్లా కాబట్టి అంత రేట్లు ఉందని ఒప్పుకుందాం. ఊరు బయట కూడా, అంటే ఊరు బయట ఒక 3-4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల లోపల ఎక్కడ చూసినా కానీ 10 లక్షల గుంట, 8 లక్షల గుంట, ఇంత రేట్లు ఏంది నాకు అర్థం కాదు. ఒక గుంటకు మళ్ళీ గుంట ఉందా, అమ్ముతారా అంటే గుంట అమ్మరు. 5 గుంటలు, 10 గుంటలు, 15 గుంటలు, ఇట్లనే 15 గుంటలు కొనాలంటే ఎంత కావాలి? దాదాపు 1,50,00,000 కావాలి. 7-8 లక్షలకు గుంట వేసుకున్నా కానీ 1,00,00,000 రూపాయలు. అంటే 15 గుంటలకు, 20 గుంటలకు 1,00,00,000 రూపాయలు. అసలు ఆ జాగుంటే ఏమొస్తుందిరా బాబు, నాకు అర్థం కాదు. పొలం వేస్తే గిట్ట 1,00,00,000 రూపాయలు వస్తుందా? ఒక 10 ఏళ్ళలో ఎలాగో ఇవ్వగలుగుతావా నువ్వు? పెరిగింది, ఏం చేసుకుంటావు నాకు అర్థం కాదు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్నా కానీ ఎప్పుడంటే అప్పుడు అవసరం పడితే తీసుకోవచ్చు. ఇవి అసలుకు దేనికైనా ఉపయోగపడుతుందా? భూములు పెట్టిన పైసలు నాకు అర్థం కాదు. దేనికోసం అసలు పెడుతున్నారు అర్థం కాదు. అసలు ఈ రేట్లు ఎందుకు పెంచుతున్నారో అర్థం కాదు, ఇష్టం ఉన్నట్టు పెంచుతున్నారు. అసలు ఒక రైతు అనేవాడు నిజానికి పొలం అనేది అందుబాటులో ఉండాలి. అసలు ఏ రైతు కూడా అంటే ఇప్పుడు అతను పండించిన ధాన్యంతో డబ్బు సంపాదించి 1 ఎకరం పొలం కొనగలుగుతాడా ఈ రోజులో? అంటే పొలం పని చేసి 1 ఎకరం పొలం కొనగలుగుతాడు ఇప్పుడు ఈ కాలంలో? 10 ఎకరాల పొలం ఉన్నాడు కూడా 1 ఎకరం కాదు కదా, 1 గుంట కూడా ఉండలేడు. అంత రేట్లు పెంచుకున్నారు ఇష్టం ఉన్నట్టుగా. అసలు ఎందుకు అంత రేట్లు పెంచుకున్నా నాకు అది అర్థం కాదు. ఇప్పుడు నేను మహారాష్ట్రలో ఉన్నా. మహారాష్ట్ర ఇక్కడ నాకు సెప్టీ ట్యాంకర్ వెహికల్ ఉంది. ఇక్కడ మహారాష్ట్రలో ఒక 5 ఏళ్ల కింద, ఇప్పుడు నాగ్పూర్ నుంచి వెళ్ళి బొంబాయికి వెళ్ళే రూటు మధ్యలో ఉన్నాయి. ఇది ఒక మండలం, ఇది మూర్తిజాపూర్ అని ఒక మండలం. ఒకప్పుడు డబల్ రోడ్ ఉండే, కాకపోతే వెహికల్స్ బాగా తిరుగుతుండే. ఇప్పుడు డైరెక్ట్ 4 లైన్ హైవే వేసారు. నేను వచ్చిన మొదట్లో ఇక్కడ 1 ఎకరానికి ఎంత ఉందంటే, అంటే ఊరు చివర బైపాస్కే, మళ్ళీ ఊరు చివర బైపాస్కు, అంటే పెద్ద బైపాస్కు డబల్ రోడ్ ఉండే ఫస్ట్ ఒక 5 ఏళ్ల కింద. ఎంత రేటు ఉన్నా అంటే దాదాపు 20 లక్షలు, 25 లక్షలకు ఎకరం. ఏది రోడ్డు బిట్టు. ఇప్పుడు మొన్న సంవత్సరంన్నర కింద, 2 సంవత్సరాలు వేసుకోండి, 2 సంవత్సరాల కింద నేను అడిగితే బైపాస్ పడ్డప్పుడు 4 లైన్ హైవే పడ్డది. ఇప్పుడు పడినప్పుడు అడిగితే ఎంత చెప్పారని చెప్పాలన్నా, 50 లక్షలు,
ఒక 2 కిలోమీటర్ల లోపలే ఒక్కొక్క దగ్గర మంచిగా బిట్టు మంచిగా ఉన్న కాడ ఎకరానికి 70 లక్షలు. అంతే, ఎక్కువ చెప్తలేరు ఇక్కడ, ఎక్కువ లేదు రేటు. ఎకరానికి మళ్ళా 40 గుంటలకు. అసలు ఏంది నాకు అర్థం కాదు. కిలోమీటర్న్నర బైపాస్, ఇది ఒక మండలం. ఇటువంటి దగ్గర ఇంత రేటు ఉంది, నాకు అర్థం కాదు. జగిత్యాల కూడా ఇలాంటి సిటీయే, ఇంత ఉంటుంది ఊరు కూడా. అది ఊరు చివర 10 గుంటలు కొనలేం. నాకు అర్థం కాదు. ఇది బైపాస్ రోడ్డు ఇస్తున్నా అంటున్నారు 70 లక్షలకు. మా అంటే ఇప్పుడు ఇంకొక 20 లక్షలు 30 లక్షలు పెరిగి ఉండొచ్చు. 80 లక్షలకు 90 లక్షలు ఈజీగా వస్తుంది ఒక ఎకరం ఇక్కడ. అది దగ్గరలో. మళ్ళా మీరు ఇంకా ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు పోతే హైవే రోడ్ మీదనే దాదాపు 50-60 లక్షల లోపల ఈజీగా దొరికేస్తుంది మీకు. 50-60 లక్షలు. బైపాస్ పడ్డ కొత్తల్లో 30 లక్షలకు ఎకరం చెప్పిండు. నేనైతే పరిశాన్ అయిపోయినా. రోడ్డు బిట్టు మళ్ళీ అది లోపలికి కావాలంటే మాత్రమే 10 లక్షలకు ఎకరం, 15 లక్షలకు ఎకరం. ఒక లోపలికి కొంచెం లోపలికి పోతే, అంటే బైపాస్ నుంచి కొంచెం లోపలికి పోతే ఇంత తక్కువ రేట్లు. పల్లెటూర్లలో పోయినా కానీ 5 లక్షల ఎకరం. ఇక్కడ ఎంత ఉంది అనుకున్నాం? 5 లక్షలకి ఎకరం. కాకపోతే ఇక్కడ కొంచెం నీరు ఎక్కువ ఉంటుంది. అంటే వరి పొలాలు వేసేంత నీరు దొరకది. నార్మల్గా వేరే పొలాలు తెచ్చుకోవచ్చు. కూరగాయలు పండించుకునేంత, పత్తి, ఈ సోయాబీన్, ఇంకా చాలా రకాల పంటలు వేస్తారు ఇక్కడ మహారాష్ట్రలో. ఇక్కడ వేసుకునేంత మాత్రగా ఒక బావి తవ్వించుకుంటే, ఊరేయించుకుంటే ఆ మాత్రం వెళ్తుంది నీళ్ళు. అంతగానం వెళ్ళదు మన తెలంగాణలో వెళ్ళినట్టుగా. మరి అంత రేటా? మరి ఘోరంగా ఎంత నీళ్ళు వెళ్ళకపోయినా కానీ ఇక్కడ రేటుకి మన తెలంగాణలో ఉన్న రేట్లకు దాదాపు ఒక 5 రేట్లు తేడా ఉంది. నాకు అర్థం కాదు. ఇంత రేటు ఎంత తేడా, ఎందుకు తేడా ఉంటుంది నాకు అర్థం కాదు. మీరు ప్రతి ఒక్కరు భూమిని ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు, ఎవరు ముసల్దారిని అడిగినా కానీ, ఏ బ్రోకర్ని అడిగినా కానీ, ఎవరిని అడిగినా కానీ భూమి పెరుగుతుంది. అదే మైకంలో ఉన్నారు. అసలు భూమిని కొంటే ఎన్నేళ్ళకి పెరుగుతుంది? దాదాపు యావరేజ్గా గూగుల్ ఒకటి చూడండి, యావరేజ్గా దాదాపు 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు డబుల్ అవుతుంది. కొన్ని భూములు అగ్రెసివ్గా పెరుగుతాయి. దాన్ని ఎప్పుడు మనం లెక్కలకు తీసుకోవద్దు. అసలు రోడ్డు లేని కాడ సడన్గా బైపాస్ వచ్చింది అనుకోండి, ఒకేసారి ఒక 5 రేట్లు 10 రేట్లు పెరిగిపోతుంది. 10 లక్షల ఎకరం ఉంది, ₹1,00,00,000 ఎకరం అయిపోతుంది. అసలు ఎప్పుడు లెక్కలు తీసుకోవద్దు. యావరేజ్గా ఇప్పుడు మీరు యావరేజ్గా తీసుకోండి, దాదాపు 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు డబుల్ అవుతుంది ఏ ప్లాట్ కొన్నా కానీ. అంతే. మీరు అనవసరంగా ఎక్కువ భూములు కొనకండి. అనవసరంగా ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన మాత్రంగా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి చెప్తలే నేను. నా ద్వారా ఏం ఇన్వెస్ట్మెంట్ చేయరు కదా మీరు, నేను చెప్పినంత మాత్రంగా. దీనిలో లిక్విడ్ ఉంటుంది, మన కంపెనీలో పెడతాం, ఆ కంపెనీ గ్రోత్ అవుతుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. అసలు ఈ భూములలో అసలు ఏం లాభమో అర్థం కాదు. దీనివల్ల కొని పెడితే దానికి ఒక భయం, వల్ల ఎవడన్నా ఎత్తుకపోతాడా అని, ఎవడన్నా కబ్జా చేస్తాడా అని, అదొక భయం. వల్ల కనీసం ఒక్కొక్క ప్లాట్ని కొని పెడితే 6 నెలలకు ఒకసారి కూడా చూసుకోవడానికి పోడు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి పోతాడు చూడ్డానికే. పోయినప్పుడల్లా అదొక భయం. ఎవడన్నా ఏమైనా వేసిండో, ఆ కంచేసి గిట్ట వేసిండో, ఏదో ఒక భయం ఉంటూనే ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, భూములు అయితే అగ్రెసివ్గా కొనకండి, దానికి ఒక వాల్యూ అనేది లేదు. ఒకప్పుడు అమెరికాలో రియల్ ఎస్టేట్ ధరలు పడిపోయినాయి కదా, ఎప్పుడు 2008లో. మన దేశం కన్నా ఆ దేశంలో చీప్ రేటు దొరుకుతుంది భూములు అమెరికాలో. మనకన్నా పెద్ద రిచెస్ట్ కంట్రీ అది. మన దేశంలో ఒక్క గుంట జాగుంటే లక్షలు. దానికి ఎందుకంత వాల్యూ కడుతున్నారు నాకు అర్థమే కాదు నిజంగా. ఇల్లు కన్నా జాగా వాల్యూ ఎక్కువ ఉంటుంది, 10 రేటు ఉంటుంది రేటు. ఏముందుకో ఏమో. అక్కడ రెంటల్ వాల్యూ ఎక్కువ. మళ్ళీ అమెరికాలో చెప్తారు, అందరు వీడియోలు చూస్తుంటారు. మనం పోలే చేయలే కానీ చెప్తారు కొన్నోళ్ళు, 1 మిలియన్కి 100 ఎకరాలంట. అంటే ఎంత? దాదాపు 9 కోట్లు. 9 కోట్లు పెడితే 100 ఎకరాలంట అక్కడ. అంటే 8 లక్షల ఎకరం, 9 లక్షల ఎకరం ఒక ఎకరానికి.
ఏంటిరా బాబు, ఇక్కడైతే 50 లక్షలకు ఎకరం, 60 లక్షలకు ఎకరం, 70 లక్షలకు ఎకరం, పల్లెటూరులో మళ్ళా